సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలోనే విద్యార్థులను చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోహెడ్ బెజ్జంకి మండలాల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన అనంతరం చివరగా కోయడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించడం జరుగుతుందని, అందరూ శ్రద్ధగా చదివి ఫలితాల్లో 10కి 10 జీపీఏ తెచ్చుకోవాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, దానిలో భాగంగా జిల్లాలో 1000కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కాంపౌండ్ వాల్, కిషన్ షెడ్లు, మైనర్ రిపేర్లు తదితర పనులను సంపూర్ణంగా చేపట్టడం జరిగిందని అన్నారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన కొన్ని ప్రభుత్వ పాఠశాలలు గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు లేక మూతపడడం ఆందోళనకరమైన విషయమని, అక్కన్నపేట, కోహెడ్ మండలాల్లో దాదాపు 15 పాఠశాలల్లో మూతపడ్డాయని, మూతపడడానికి గల కారణాలు తెలుసుకొని తల్లిదండ్రులకు మోటివేట్ చేసి విద్యార్థులను చేర్పించి వాటిని మళ్లీ తెరవడానికి విద్యాశాఖ అధికారులను ఆదేశించడంతో కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు చేర్చడం జరిగిందని, నాణ్యమైన ఉచిత విద్య, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, 2 జతల యూనిఫామ్లను అందిస్తూ క్వాలిఫైడ్ టీచర్లచే విద్యా బోధన జరుగుతున్న ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం మహమ్మద్, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి, కమ్యూనిటీ నోబలైజర్ పద్మయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కింద వివిధ స్కూల్స్లో మనకి అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక రూపకల్పన చేసింది. దాంట్లో భాగంగానే మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1000 పైగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మనము డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మేజర్ మైనర్ రిపేర్స్ కావచ్చు, అన్ని వసతులు కూడా కల్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా మనకి కొన్ని స్కూల్స్ స్పెసిఫికలీ మనకి అక్కన్నపేటలో ఒక 11 స్కూల్స్, కోయడలో ఒక 6, అక్కడ ఎన్రోల్మెంట్ కొన్నిట్లో తక్కువ ఉండటము, కొన్నిట్లో 0 ఎన్రోల్మెంట్ ఉంది. ఒక 2-3 సంవత్సరాల క్రితము పిల్లలందరూ కూడా అక్కడ చదవకుండా స్కూల్ మూతపడిపోయిన పరిస్థితులు ఉండటంతో ఈరోజు కొన్ని స్కూల్స్ విజిట్ చేసి అక్కడ పేరెంట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ఫీజు కట్టించి అక్కడికి పంపే బదులు గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం కాబట్టి అక్కడికి పంపించాలి అని పేరెంట్స్ తోటి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడికి కూడా మనము టీచర్స్ కావచ్చు, మిగిలిన అన్ని వసతులు కూడా కల్పిస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని 66 ఏవైతే తక్కువ ఎన్రోల్మెంట్ కావచ్చు, 0 ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటిని రివైవ్ చేసి వాటిని డెఫినెట్గా మొత్తము అందరి పేరెంట్స్ ఆకాంక్షల మేరకు పిల్లలు అక్కడ చదువుకునే విధంగా టేకప్ చేస్తాం.